అలా కాగిపోతున్న వంట నూనె ధరలు. అవును, వంట నూనెలు సలసల, సామాన్యుడు వెలవెల. ద్రవ్యోల్బణంతో ధరలు పైకి. సన్ఫ్లవర్ ఆయిల్ రూ. 150, వెజిటబుల్ ఆయిల్ 151. నెల రోజుల్లో 10-15% పెరుగుదల. గత ఏడాదితో పోలిస్తే 39% అధికం. పామాయిల్ ధర పెరుగుదలతో నిత్యావసర ధరలు పైకి. ఆయిల్ నిన్న కొనుగోలు చేసి ఉంటే బాగుండు, అరే ధర పెరిగింది అన్న మాటలు ప్రస్తుతం ప్రతి సామాన్య మధ్యతరగతి ఇళ్లలో వినిపిస్తున్నాయి. ఇంతగా నెల రోజుల్లోనే వంట నూనెల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పరిశ్రమల గణాంకాల ప్రకారం సామాన్యులు వినియోగించే సన్ఫ్లవర్, పామాయిల్ ధరలు 10-15% పెరిగిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 39% పెరిగాయి. డాలర్తో రూపాయి మారకం పెరిగిపోతూ ఉండడంతో ధరల పెరుగుదలకు ఈ కారణం. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పెంచిన దిగుమతి సుంకాలు కూడా వంట నూనెల ధరల పెరుగుదలకు మరో కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరగడం కూడా వంట నూనె పెరుగుదలకు కారణమవుతుందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని మళ్ళీ లీటర్ నూనె అంటే ఒక లీటర్ నూనె రూ. 100 వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారనమాట. ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సామాన్యులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఇది వంట నూనెలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.